హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా ఈవినింగ్ వ్లాగ్ అయితే పెడుతున్నాను. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఏ విధంగా నచ్చుతుందో దాని ప్రకారమే నేను వీడియో పెట్టేకైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా ఈవినింగ్ వ్లాగ్ అయితే చూడండి కంటిన్యూగా తప్పకుండా. నేనైతే ఈరోజు నైట్కి అయితే చిక్కుడుకాయ తాలింపు, తర్వాత సద్ద రోట్లు అయితే చేద్దాము అనేసి అయితే ప్లాన్ అయితే చేసుకున్నాను. ఇవి చిక్కుడుకాయలు అయితే 2 డేస్ అయింది తీసుకొచ్చి, అవి అయితే ఫ్రిడ్జ్లో ఎండిపోతున్నాయి. ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా అనేసి, ఎందుకు వేస్ట్ చేయాలి, ఎలాగో అన్నం అయితే తినేబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. అందుకనేసి సద్ద రోట్లు తర్వాత ఈ చిక్కుడుకాయ తాలింపు అయితే చేసి తిందామనేసి ప్లాన్ అయితే చేసుకున్నాను. నా చిట్టి తల్లి చూడండి, నేను హాల్లో అయితే చిక్కుడుకాయలు తీసుకొచ్చాను. అవి చిన్న చిన్నగా కట్ చేసి అవన్నీ క్లీన్ చేసి అవి తాలింపు చేద్దామని, కానీ హాల్లో తీసుకొస్తే నా చిట్టి తల్లి చూడండి ఎలా చేస్తుంది, హాల్ మొత్తం పడేస్తుంది. మొత్తానికైతే ఎలాగో అలాగా క్లీన్ చేసి చిన్న చిన్న కట్ చేసి ఇంకా అవి బాగా క్లీన్ చేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. అవి ఉడకాలి కదా, అవి ఉడికే టయానికి నేను ఇంట్లో మొత్తము వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుందాము అనేసి కసువు మొత్తం ఇంకా దొబ్బేస్తున్నాను. బయట అయితే గాలి ఎక్కువగా ఉందండి, ఇంకా వర్షం పడేటట్లయితే ఉంది బయట. ఈ సంవత్సరం మాకైతే వర్షాలే లేవండి, ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి. 2 డేస్ నుంచి అయితే చినుకులు అయితే పడుతుంది అంతే. ఇంకా వర్షం అయితే ఎక్కువ ఏమీ లేవు మా సైడ్ అయితే. జస్ట్ చినుకులు మాత్రమే పడుతున్నాయి ఇక్కడ. మాకైతే ఎండలు అయితే చాలా మండిపోతుందండి ఇక్కడ. మీ సైడ్ ఏమైనా వర్షాలు పడుతున్నాయా? వర్షం పడితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ హాల్లో మొత్తం బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ మొత్తం పడేశారండి పిల్లలు. అవన్నీ పైన పెట్టేసి కసువు అయితే నూకుతున్నాను. నా చిట్టి తల్లి చూడండి, పరక తీసుకున్నాను అనేసి నేను ఎక్కడెక్కడైతే కసువు నూకుతున్నానో అక్కడ నా చుట్టూ తిరుగుతుంది చూడండి. ఇంతకు ముందే పరక తీసుకుంది కదా, నా చిట్టి తల్లి చేతిలో నుంచి పరక తీసుకొని నేను నూకుతున్నాను కదా, అందుకే నా చుట్టూ అయితే తిరుగుతుంది. మొత్తానికైతే నేను కసువు అయితే నూకేసానండి. చూడండి చాలా మోడంగా అయితే ఉంది. ఇంకా గాలి మాత్రం ఎక్కువగా వస్తుంది చూడండి. బయట చూడండి గాలి ఎలా ఉందో. ఇంకా నేను బయట ఇంట్లో మొత్తం కసువు నూకేసి బయట అయితే ఇంకా నేనైతే బీగాలు అయితే వేసేస్తానండి. ఇంకా ఇంట్లో వంట చేద్దాం అనేసి ఇంకా చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయండి. ఇంకా అదైతే తాలింపు అయితే పెట్టేసేయాలి. కారం పొడి అయితే కొట్టాలి. నేను ఇంకా నన్ను చిట్టి తల్లి నేను కిచెన్లో వచ్చేకి ట్రై చేసేకి నా చిట్టి తల్లి నాతో ఫాస్ట్గా వచ్చేస్తుంది. వాళ్ళ అన్న అయితే లేడండి, వాళ్ళ అన్న ఉంటే బాగా ఆడుకుంటుంది. ఇంకా పాపకి ఈ మధ్య అయితే జలుబు అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా అందుకనేసి జ్వరం వచ్చేటట్టు ఉంది, అందుకనేసి సిరప్ తీసుకురాపోండి అనేసి బాబుకి నాన్నకి ఇద్దరికైతే బయటికైతే పంపించేశాను. ఇంకా వాళ్ళు వచ్చేకి టైం అయితే చాలా అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి నేను ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుందాము అనేసి అయితే పాపను పట్టుకొని నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా నేను కారం పొడికి మొత్తము రెడీ చేసుకుంటున్నాను. ఇంకా తాలింపు అయితే ఇంకా దాంట్లో నీళ్ళు మొత్తం వంచేసి టమోటాలు, ఆనియన్స్, ఇంకా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి తర్వాత కారం పొడి వేసేస్తే ఫ్రై అయితే అయిపోతుంది. ఇంకా దానికైతే నేను ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకా పాప అయితే నేను వంట చేసేకి నాతో వచ్చేకి అంతలోపే ఇంకా కరెంట్ అయితే వెళ్ళిపోయింది మా సైడ్. మళ్ళీ కరెంట్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేశాను. అంతలోపే బాబు కూడా వచ్చేసాడండి బయట నుంచి. ఇంకా బాబు వచ్చేసి పాపకైతే సిరప్ అయితే తీసుకొచ్చారు. నాన్నైతే బాబుకి పంపించేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే పాపకి ఇడ్లీ తీసుకురమ్మని చెప్పిన నేను. ఇంకా అందుకనేసి అలానే బాబుకి ఇంట్లోకి పంపించేసి నాన్న అయితే బయటికి వెళ్ళాడు ఇడ్లీ తీసుకొచ్చేకి. ఇంకా బాబు సిరప్ తర్వాత వస్తూ పానీపూరి కూడా కట్టించుకొచ్చాడండి. ఇంకా నేను బాబుకి పానీపూరి అయితే తినిపిస్తున్నాను. పాపకి కొంచెం పూరి అంటే ఉత్తదే పూరి కొంచెం నోట్లో పెట్టిన అంతే, ఇంకా అదే నోట్లో పెట్టుకొని ఉంది. ఇంకా బాబు అయితే పానీపూరి తినేసాడు. పాపకైతే సిరప్ అయితే వేసేసానండి. ఇంకా తర్వాత బాబుకి రాపిస్తున్నాను. ఇంకా నువ్వు రాస్తా ఉండు నాన్న, నేను వంట చేస్తాను, పాప ఇంకా ఆడుకుంటుందనేసి ఇద్దరికి హాల్లో అయితే వదిలిపెట్టేసి నేనైతే వంట అయితే చేస్తున్నాను. తాలింపు అయితే అయిపోయిందండి.
ఇంకా ఆఫ్టర్నూన్ది అన్నం కొంచెం ఉంది, తర్వాత రసం ఉంది, తాలింపు కూడా అయిపోయింది. ఇంకా సద్ద రొట్టెలు చేద్దామనే టైంకి నా చిట్టి తల్లి వచ్చేసి ఇంకా నా సంకలోకి వచ్చేది చూడండి ఎలా చూస్తుందో. ఇలా ఎత్తుకొని ఉంటే హాయిగా ఉంటుంది నా చిట్టి తల్లికి. ఇంకా సద్ద రొట్టెలు అయితే స్టార్ట్ అయితే చేశానండి. నా చిట్టి తల్లికి ఈరోజు ఈవినింగ్ అయితే స్నానం అయితే చేపిలేదండి, ఎందుకంటే వేడిగా ఉంది, ఇంకా జలుబు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అందుకనేసి స్నానం నేనైతే చేపిలేకపోయాను. మళ్ళీ స్నానం చేపిస్తే మళ్ళీ ఎక్కడ జ్వరం వచ్చేస్తుందో అనేసి నేను స్నానం అయితే చేపిలేదు. ఇంకా హాల్లో అయితే ఆడుకుంటుంది చిట్టి తల్లి, బాబు అయితే రాసుకుంటున్నాడు. ఇంకా అంతలోపే నాన్న అయితే వచ్చేసాడండి. ఇంకా నాన్న వచ్చేసి పాపని బాబుకి ఇద్దరికైతే ఆడిపించుకుంటున్నాడు బయట. ఇంకా నేనైతే సద్ద రొట్టెలు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా సద్ద రొట్టెలు చేస్తున్నా, అంటే 3 రొట్టెలు మాత్రమే చేశానండి, ఎక్కువ ఏం చేయలేదు నేను. మేము అంటే ఎంతమంది ఉంటే అంతమందికి మాత్రమే ఒక్కొక్కటి. అంతే, బాబు కూడా ఒక హాఫ్ రొట్టె అలా తింటాడండి. ఇంకా నాకొకటి నాన్నకొకటి అయితే చేసుకున్నాము. ఇంకా ఇవి సద్ద రొట్టెలు అయితే నేను చేస్తూనే ఇంకా బాబుకు నేను చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు నాన్న ఉన్నాడు కాబట్టి నాన్న బాబుకి పాపకి ఇద్దరికి చూసుకుంటున్నాడు కాబట్టి ఇంకా నేనైతే వంట ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ సద్ద రొట్టెలు అయిపోయిన తర్వాత గ్యాస్ సామాన్లు ఏమైనా ఉంటే అవన్నీ ఒకేసారి నేను కడుక్కుంటానండి. తర్వాత అలానే పెట్టేసి మార్నింగ్ అవన్నీ క్లీన్ చేసుకొని నేను వంట చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకనేసి నేను అవి సద్ద రొట్టెలు అయిపోయిన తర్వాత గ్యాస్, తర్వాత ఇంకా సామాన్లు ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం క్లీన్గా అయితే పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే వంట ఒకటి ఇంకా స్టార్ట్ చేసుకొని వంట చేసుకొని అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అందుకనేసి ఇంకా రొట్టెలు అయితే అయిపోయాయి. ఇంకా సామాన్లు ఉంటే సామాన్లు మొత్తం నేను ఇంకా కడిగేస్తున్నానండి. ఇంకా సామాన్లు కడిగేసి గ్యాస్ మొత్తం నేను క్లీన్ మొత్తం చేసేస్తున్నాను. మొత్తానైతే మా వంట అయితే అయిపోయిందండి. పాప అయితే ఏడుస్తుంది బయట. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఒక రొట్టె అయితే ఉంది లాస్ట్లో. ఇంకా చేస్తూనే సామాన్లన్నీ కడిగేసి గ్యాస్ మొత్తం నేను తుడిచేస్తున్నాను. పాప అయితే ఏడుస్తుంది. ఇంకా ఒకేసారి అయితే నాన్న తింటాడు కదా అనేసి నాన్నకైతే పెట్టేశాను. ఇంకా అలాగే బాబు కూడా అలానే తినేస్తాడు, ఇద్దరు తినేస్తారు. ఇంకా పాపకైతే ఇడ్లీ అయితే తీసుకొచ్చాడు అన్నా కదా నాన్న, ఇంక ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను పాపకి. ఇంకా వీళ్ళకి అందరికీ తినిపించేసి నేను తినే టయానికి అయితే చాలా లేట్ అయితే అవుతుందండి. నేను తినే టైం అయితే ఇంకా అందరం అయితే తినేసాము. ఇంకా టైం అయితే 7:45 అలా అవుతుందండి. బాబు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు, వాళ్ళు పడుకోబెట్టేయాలి. బాయ్.